నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 19వ అధ్యాయము. పరీక్షిత్తు ప్రాయప్వేశము సుఖ మహర్షి ఆగమనము 31వ శ్లోకము. ప్రశాంతమాసీనమకుంఠమేధసం మునిం నృపో భాగవతోభ్యుపేత్య ప్రణమ్య మూర్ధ్నావహితః కృతాంజలిః నత్వా గిరాసూన్ హృదయాన్వపృచ్ఛత్. మొక్కవోని ప్రజ్ఞాశాలి అయిన సుఖయోగి ప్రశాంత చిత్తుడై ఆసీనుడైన పిదప భాగవత శిరోమణి అయిన పరీక్షిత్తు ఆయనను సమీపించి శిరస ప్రణమిల్లెను. అనంతరము బద్ధాంజలి అయి నమస్కరించుచు మృదు మధురముగా ఇట్లు ప్రశ్నించెను. 32వ శ్లోకము. పరీక్షిదువాచ అహో అద్యమయం బ్రహ్మన్ సత్సేవ్యా క్షత్రబంధవః కృపయాతిథి రూపేణ భవద్భిస్తీర్థకాః కృతాః. పరీక్షిత్తు పలికెను, బ్రహ్మస్వరూపుడైన పూజ్య మహర్షి, ఆహా, నేడు నేను ఎంతయో ధన్యుడను. అపరాధమునర్చిన క్షత్రియుడను అయినను మీ వంటి సత్పురుషుల సమాగమనమునకు అర్హుడను అయితిని. మాపై కృపయుంచి అతిథి రూపములో ఇచ్చటికి వచ్చి మమ్ము పవిత్రం చేసితిరి. 33వ శ్లోకము. ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్య శుద్ధ్యంతి వై గృహాః కిం పునర్దర్శన స్పర్శ పాద శౌచాసనాదిభిః. మీ వంటి మహాత్ములను స్మరించుట చేతనే గృహస్థుల యొక్క నివాసములు వెంటనే పునీతములు అగును. అట్టిచో మీ వంటి మహాత్ముల దర్శనము, స్పర్శనము, పాద ప్రక్షాళనము, సుఖాసీనములు వంటి సేవలను అందించు అవకాశము లభించుట వలన ఇక మా భాగ్యమును గురించి చెప్పవలసినది ఏమున్నది? ధన్యవాదములు.